నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనుకున్న అసలు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మీకు తెలిసిన 10 మందికి దీన్ని ఫార్వర్డ్ చేయండి. ఇక లేట్ చేయకుండా అనాలిసిస్లోకి వెళ్ళిపోతే, ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు. నో హెల్మెట్ నో పెట్రోల్. హెల్మెట్ ధరించటం ప్రతి ఒక్కరి బాధ్యత. తిరుపతిలో కలెక్టరు, ఎస్పీ అవగాహన ర్యాలీ. మంచి ఆలోచన, సీఎం ప్రశంస. ఈ హెల్మెట్ గురించి, హెల్మెట్కి నో హెల్మెట్ నో పెట్రోల్ అనేది ఒకటి ప్రతిపాదన చేయబోతూ ఉన్నారు. గతంలో ఈ బండితో పాటు కంపల్సరీ హెల్మెట్ను కూడా కొనుక్కోవాల్సిందే అనే నిబంధన గతంలో ఒకటి ఉండేది. మళ్ళీ ఆ తర్వాత దాన్ని తీసేశారు. అసలు ఈ హెల్మెట్ ఒక ప్రతిష్టంభన ఎప్పుడు ఇలాగనే కొనసాగుతూనే ఉంటుంది. ఇలాంటి వార్తలు వచ్చినప్పుడే మొన్న రోజుల్లో కొంచెం వైరల్ అయిన ఒక పోస్ట్ ఒకటి మీకు నేను చూపిస్తాను హెల్మెట్ మీద. మరి అలాంటి వాటికి ఏం చేస్తారనేది ఈ ప్రభుత్వం ఏ రకంగా చర్యలు తీసుకుంటుందని ఒకసారి చూద్దాం. ఒకసారి ఇది నిన్న బాగా వైరల్ అయిన పోస్ట్ ఇది. आइए आइए साहब, बिना हेलमेट के चल रहे हैं आप? हमारे साइज के तो हेलमेट ही नहीं मिलता साहब। आपके साइज के हेलमेट नहीं मिल रहा है? पता किए हैं शोरूम वगैरह में? दिखाइए, हम साइज करके बताते हो गए नहीं। अच्छा, हम अपना लगवा लेते हैं। ये तो आपने नई बात कही। हाँ, मतलब बड़ा किसको लगाइए तो? कंपनी से बोलिए बड़ा बना है, ये देखिए। आपका क्या चालान करवाऊं मैं? ए भैया, रिक्वेस्ट कर रहा हूँ, जो हेलमेट की कंपनियां हैं हाँ, तो वो थोड़ा सा बड़े साइज का भी हेलमेट बनाइए, कि दादा जैसे बहुत से लोग और हैं हाँ। जिनका थोड़ा सिर बड़ा सरदार का कहते हैं, कहावत है। हाँ, जी जी। तो भैया कोई खराब बात नहीं है, जिनका सिर बड़ा है उनके लिए भी आप हेलमेट आते हेलमेट लगा लेकिन చూశారు కదా పోస్ట్ని. అందులో హెల్మెట్టే పట్టడం లేదు ఆ వ్యక్తికి. అలాంటిది హెల్మెట్లు కూడా మరి పెద్ద సైజులో కూడా తయారు చేయాలని పోలీస్ కానిస్టేబుల్, ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్ రిక్వెస్ట్ చేస్తున్న ఒక వీడియో నిన్న బాగా వైరల్ అయింది. మరి ఆ సందర్భంలోనే నిన్ననే ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ ధరించాలి అంటే ధరించే అవకాశం అన్నా వాళ్ళకి కలగాలి కదా. ఇక నెక్స్ట్ చూసుకుంటే, ముహూర్తపు బంధాలపై సోషల్ మీడియా పిడుగు. సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు, కామెంట్లు చూసి పెళ్లి రద్దు చేసుకుంటున్న పలువురు. మధ్యప్రదేశ్లో 40 రోజుల వ్యవధిలో రద్దయిన పెళ్లిళ్ల సంఖ్య 150కి పైమాటే. పచ్చటి కాపురాల్లో సైతం డిజిటల్ చిచ్చు. కౌన్సిలింగ్ తీసుకోవాలన్న నిపుణుల సూచన. ఇక ఈ డిజిటల్ యుగం వచ్చిన తర్వాత ఫేస్బుక్, ట్విట్టరు, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ వాడుతున్న వీళ్ళందరిలోనూ వచ్చిన ఒక పెద్ద ఇది, వీళ్ళు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉన్నారు అనేది కూడా వెరిఫై చేసుకుంటున్నారంటే ఇప్పుడు దానికి వచ్చిన కామెంట్లు కావచ్చు, దాని ద్వారా అసలు ఈ సోషల్ మీడియాలో వచ్చే ఈ పోస్టింగులని వీటన్నిటిని వెరిఫై చేసిన తర్వాతే H1B వీసా మేము అలాట్మెంట్ ఇస్తామని చెప్పి మరి ఒకవైపు అమెరికా కూడా అంటా ఉంది. ఇక ఈ ఆర్థిక సంబంధాలలో కూడా ఈ డిజిటల్ యుగం దూరేసింది. ప్రతి ఒక్కళ్ళు ఇక ఫేస్బుక్లో, అదేదో సినిమాలో కూడా ఈ జరిగిన ప్రతి మ్యాటర్ని ఫేస్బుక్లో అప్డేట్ చేసేస్తూ ఉంటే, తమన్నా అనుకుంటాను ఆగడు సినిమాలో పెళ్లి కొడుకుని పట్టుకొని చెత్త కొట్టుకు కొట్టేస్తుంది. అట్లాగా ప్రతి ఒక్కళ్ళు ఏ ఇన్సిడెంట్ జరిగినా దాన్ని అప్డేట్ చేయటం, ఏడుపులు, పెడబొప్పులు, నవ్వులు, హాస్యాలు, ఇక ఇక నవరసాలు ఈ డిజిటల్లోనే కుప్పిస్తున్నారు. ఇక మరి పెళ్ళిళ్ళలోకి సంబంధించి వీటిల్లో జ్వరపడమంటే ఈ జ్వరపడికి ఏం చేస్తాయి? ఇక ఎవరికి వాళ్ళు ఇలాగా. పెళ్ళంటే 100 ఏళ్ల బంధం, 2 కుటుంబాల కలయిక. ఒకప్పుడు అనుమానాలు, అపోహలకు తావులు లేకుండా పెద్దలు కుదిర్చిన వివాహం బంధంలో అమ్మాయిలు, అబ్బాయిలు చక్కగా ఇమిడిపోయేవారు. ఆ పెళ్ళి జరగడం ఇష్టం లేదని ఆకాశరామన్న ఉత్తరాలు రాసేవాళ్ళు, ఏది ఎవరికన్నా ఇష్టం లేకపోతే. ఆ ఉత్తరాలను నమ్మి కొంతమంది వివాహం రద్దు చేసుకునేవారు. ఇప్పుడు కాలం మారింది. ప్రపంచం మొత్తం అరిచేతులు చూపిస్తున్న సోషల్ మీడియా ఆకాశరామన్న పాత్ర పోషిస్తోంది. పచ్చటి బంధాల్లో నిప్పులు రాజేస్తుంది. నిన్ననే అనుకుంటాను యూట్యూబ్కి సంబంధించిన ఒక పెద్ద సీఈఓను లేకపోతే జనరల్ మేనేజర్ సంథింగ్, ఆయన కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు. మా ఇంట్లో మా పిల్లలకి సోషల్ మీడియా మీద రిస్ట్రిక్షన్ పెట్టాము. వాళ్ళకి వారాంతాల్లో మాత్రమే, అంటే వీకెండ్లో మాత్రమే, కొన్ని పరిమితులకు లోబడి మాత్రమే వాళ్ళకి సోషల్ మీడియా అందజేయబడుతుంది అని ఆ సోషల్ మీడియాలో
దిగ్గజంగా ఉన్న యూట్యూబ్లో పని చేస్తున్న ఆయన అంత పెద్ద వ్యక్తే మరి ఆ పని చేస్తుంటే మనం రోజు ఫోన్లు పెట్టి పిల్లల్ని వదిలేస్తాం. ఆ పిల్లలు ఆ ఫోనుల్లో ఏం చూసుకుంటున్నారో మనకు తెలియదు. ఇంకదే ఉంటే జూమ్ క్లాసులు ఉన్నాయి, ఇందులో మావాడు ఏదో సెర్చ్ చేసుకొని అద్భుతాలు సృష్టిస్తున్నాడు, ఇలాంటి చెప్పేవాళ్ళు కూడా చాలామంది కనపడతా ఉన్నారు ఈ రోజున. ఒకసారి ఆలోచించుకోవాలి ఇట్లాంటి వాటన్నిటి మూలాన ఉండే నష్టాలను కూడా. ఇక ఏం బాగున్నామని ఎక్కడ తగ్గాలో తెలియకుండా గణాంకాలు. జిఎస్డిపి తలసరి ఆదాయం తగ్గేదేలే, అసలు కష్టాలు దాచి కాగితాలపై గొప్పలు. ఇది ఆంధ్రజ్యోతి. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ దీన్ని ఎల్లో మీడియా, ఎల్లో పేపరు అంటారు. కానీ ఇలాంటి ఏదైనా ఒక వార్త మరి ఆ సాక్షి పేపర్లో వచ్చి ఉంటుందా? జగన్మోహన్ రెడ్డికి అపోజిషన్లో రాసిన వార్తలు ఏమైనా ఉంటాయా? ఇదిలో అసలు నిజాలు ఇక్కడ ఉంటాయి. ఎంత ఎల్లో మీడియాని ఎగ్దేవా చేసి ఏం చేసినా ఇదిగో నిజం అంటే ఇది ఇలా ఉంటుంది. కావాల్సిన చోట విమర్శించాల్సింది విమర్శించి తీరాలి. దీంతో కేంద్ర పన్నుల్లో వాటాల్లో భారీగా కోత, రెవెన్యూ లోటు గ్రాంటుల్లోనూ నష్టమే, కేవలం అప్పుల కోసం జిఎస్డిపి రెక్కలు. జగన్ హయాంలో అప్పులే ఆలంబన, నేడు అప్పులతో పాటు ఇమేజ్ కోసం ఆరాటం, ఆర్థిక సంఘ నిబంధనల్లో సవరణకై యత్నాలు, ఢిల్లీ చుట్టూ రాష్ట్ర అధికారుల చక్కర్లు. జిఎస్డిపిని ఎక్కువ చేసి చూపిస్తే ఇక అప్పులు అయితే దాని లెక్క ప్రకారంగా వస్తాయి, కానీ ఇప్పుడు దాని మీదకి ఏ రకంగా గ్రాంట్లను, రెవెన్యూ లోటు అంతా నష్టపోతున్నారు అనేది ఈ వార్త యొక్క సారాంశం. ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా వెనపడినటం నిజం. జగన్ హయాంలో రాష్ట్రం బ్రాండ్ ప్రాతాళానికి దిగజారింది. అప్పుడు పరిస్థితి వేరు. బటన్ నొక్కితే చాలు, అప్పులు చేసి సొమ్ములు పంచితే చాలు. ఇప్పుడు పరిస్థితి వేరు. సంక్షేమం జరగాలి, అభివృద్ధి కావాలి, పెట్టుబడులు రావాలి, అన్నీ జరగాలంటే బోలెడన్ని నిధులు కావాలి. ఇప్పుడు కొత్త పెట్టుబడులు రావాలన్నా, విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షించాలన్నా రాష్ట్రం ఆర్థికంగా బాగుండాలి, కనీసం బాగున్నట్లు కనిపించాలి. దీనికోసం జిఎస్డిపి తలసరి ఆదాయం, ఇతర గణాంకాలను చకచక నిచ్చెనెక్కిస్తున్నారు. గ్రాఫ్లో గీతలు పైకి పోతున్నాయి. 14వ పేజీలో అసలు ఫుల్గా దీని గురించి బాగా ఏకవతలు పాడేశారు. ఇదంతా కేవలం లెక్కలు, ఈ బొక్కలు ఇయే తప్ప వేరే ఏమీ చేయటం లేదు అనేది. ఈ అంచనా ఎవరికి ఉపయోగం? రాష్ట్ర బడ్జెట్ 3.22 లక్షల కోట్లు. కనీసం ఇందులో సగమైన రాష్ట్రం సొంత ఆదాయం ఉండాలి, కానీ అలా లేదు. కాగు లెక్కల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం గడిచిన 8 నెలల్లో వచ్చిన పన్ను ఆదాయం 68,102 కోట్లు మాత్రమే. కానీ బడ్జెట్లో ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదాయం 109,007 కోట్లు, పన్నేతర ఆదాయం 19,119 కోట్లు వస్తుందని అంచనా వేశారు. మొత్తం 128,126 కోట్ల ఆదాయం రాష్ట్రం సొంతగా సమకూర్చుకోగలదని అర్థం. ఇదే గణాంకాలను 16వ ఆర్థిక సంఘానికి సమర్పించారు. పన్నేతర ఆదాయం 19,119 కోట్లు వస్తుందనటం గాలిలో మేడలు కట్టడమే. అది 5,000 కోట్లు దాటితే అదే గొప్ప. ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు కేవలం 3,671 కోట్లు పన్నేతర ఆదాయం లభించింది. కానీ 19,000 కోట్లు అంచనా చూపించారు. అసలు నక్కకి నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది ఇక్కడ. ప్రభుత్వంలో అందరికీ ఇది తెలిసిన అంచనా విపరీతంగా పెంచి చూపిస్తున్నారు. పన్ను ఆదాయం నవంబర్ నాటికే 94,033.96 కోట్లు వచ్చినట్టుగా కాగు తన నివేదికలో వెల్లడించింది. కానీ ఇందులో కేంద్రం పన్నుల్లో నుంచి 25,931 కోట్లు వాటాగా వచ్చింది. అంటే ఈ నెల 8 నెలల్లో 68,102 కోట్లు మాత్రమే రాష్ట్ర పన్నుల ద్వారా వచ్చాయి. ఇది కాకుండా కేంద్రం నుంచి ఇప్పటి వరకు 7,692 కోట్లు గ్రాంట్ వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం ఖర్చులు చూస్తే నవంబర్ నాటికి రెవెన్యూ లోటు 163% చేరుకుంది. ఇలాంటి ఒక వార్తని మనం ఖచ్చితంగా సాక్షిలో చూడలేం. మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అన్ని కాకి లెక్కలు రాశారు తప్ప వారించేది కానీ దాని మీద మా కన్ను ఉంది అని చూపించడానికి మీడియా కూడా ఒక ప్రయత్నం చేయాలి కదా, అది ఏం చేయాల. ఇక మహాత్మా గాంధీకి రామ్ రామ్, ఉపాధి హామీ పథకంలో మహాత్ముడి పేరు తొలగింపు, లోక్సభలో విబి జీరామ్జీ పేరుతోటి ప్రభుత్వం బిల్లులు, రాష్ట్రాలు 6 నెలలు ఉపాధి హామీ చట్టాలు
చెయ్యాలి. 100 రోజుల నుంచి 125 రోజులకు ఉపాధి పెంపు. ఒక్కో రాష్ట్రానికి ఇన్ని నిధులు అని కోటా కేటాయింపు. అంతకు మించితే రాష్ట్రాలే భరించాలి. ఉపాధి మేలు ఆవిరి. ఏపీ గ్రామాల ప్రగతికి కొత్త బిల్లులు గండి. ఇప్పటిదాకా లేబర్ కాంపోనెంట్లో 100% కేంద్ర నిధులు, మెటీరియల్ కాంపోనెంట్లో 75% కేంద్రం వాటా. ఇకపై కేంద్రం, రాష్ట్రం 60-40 నిధులు వాటా. మిగతా కేంద్ర పథకాల స్థాయికి ఈ స్కీమ్ కుదింపు. ఇన్ని వాటాలు వేసి ఏం చేసినా కానీ ఇందులో వచ్చిన డబ్బుల్ని దానికే వాడుతున్నారు అని ఏదైనా రూల్ ఉందా? ఏం లేకపోవటం అనేది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్గా కనపడతా ఉంది. ఇందుకు వచ్చిన నిధులన్నింటినీ వేరే వాటికి మళ్ళిస్తారు. పీడీ ఖాతాల్లో పెట్టి వేరే వాటన్నిటికీ మళ్ళించుకోవటం. అసలు జగన్మోహన్ రెడ్డి అయితే మరి కోవిడ్కి వచ్చిన వీటిని నిధులను సైతం పక్కదారి మళ్ళించాడు. ఇక బాలు పాట అజరామరం. సార్వభౌమత్వానికి నిదర్శనమైన ఎస్పీ బాలుతో నాది ఆత్మీయ అనుబంధం. వెంకయ్యనాయుడు బాలు విగ్రహాన్ని చేసినప్పుడు నిన్న రవీంద్ర భారతిలో విగ్రహావిష్కరణ జరిగింది. దీని మీద కూడా ఒక పెద్ద తంతు. దీనికి కూడా ప్రాంతీయ విభేదాలు వీటన్నిటిని తీసుకొచ్చి ఆపాదించే ప్రయత్నం చేశారు. ఇంకా అదేమంటే తెలంగాణ ఉద్యమం సమయంలో బాలు ఆ పాట పాడమంటే పాడలేదని, ఇక ఈయన ఎక్కడికి సంబంధించినోడు, అసలు తెలంగాణతో ఈయనకు సంబంధమే లేదని, ఇట్లాంటివన్నీ చెప్పి విగ్రహాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ ఎట్టకేలకు ఆవిష్కరించబడింది. ఇక ఏఐ విస్తరణకు సహకరించండి, నైపుణ్య గణనకు చేయూతనివ్వండి, విద్యా ప్రమాణాలు పెంపుకు కృషి చేస్తున్నాం, ప్రతిపాదితగా కేవీ జేఎన్వీలు ఏర్పాటు చేయండి. కేంద్రీయ విద్యాలయాలు, జవహర్లాల్ నవోదయ విద్యాలయాలు. ఎప్పుడో చిన్నప్పుడు వినేవాడిని, ఈ మధ్యకాలంలో వినలేదు ఈ మాట. సమగ్ర శిక్షణ సంస్కరణకు 4400 కోట్లు ఇవ్వండి. ఇక అమరావతిలో బలిదాన విగ్రహం, 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్గా నామకరణం చేశారు సీఎం. తెలుగు జాతి గుర్తింపు కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు. త్యాగభవన్గా చెన్నైలో ఆయన ఇల్లు. వచ్చే మార్చి 16 ఘనంగా 125వ జయంతి. ఆర్యవయసులకు త్వరలో ఒకటే కుల ధృవీకరణ. దివ్యక్షేత్రంగా వాసవి పెనుగొండ ఆత్మార్పణ దినం సభలో చంద్రబాబు వెల్లడి. ఇక నిన్న ఆస్ట్రేలియాలో జరిగిన దాని మీద ఆయన ప్రాణాలకు తెగించి మరీ ఒక ఉగ్రవాదిని పట్టుకుని ఆయన చేతిలో ఉన్న గన్ను లాక్కున్నాడు. ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు పరామర్శించడానికి వచ్చారు. ఈ సాహస చర్య చేయటానికి ముందు ఆయన పక్కనున్న ఆయనతో మాట్లాడింది. నేను చనిపోతే నా కుటుంబాన్ని చూసుకో, బంధువులకు చెప్పి ఉగ్రవాదిని ఉత్త చేతులతో అడ్డుకున్న అహ్మద్. అతడు నిజమైన హీరో. ఆస్ట్రేలియన్ల హర్షం. లోపల పేజీల్లో ఒకసారి చూద్దాం. గాంధీకి రామ్ ఉగ్రవాదులు బాలు పాట అజరామరం. ఈ ముహూర్త బంధాలపై సోషల్ మీడియా పిడుగు. నో హెల్మెట్ నో పెట్రోల్. అమరావతిలో బలిదాన విగ్రహం, 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్గా నామకరణం. సీఎం. అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల నిలువెత్తు విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్గా నామకరణం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. చెన్నైలో శ్రీరాములు ఆత్మార్పణం చేసిన భవనాన్ని పునర్నిర్మించి దాన్ని త్యాగభవన్గా పేరు పెడతామని తెలిపారు. సోమవారం సాయంత్రం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమాన్ని ఆయన పాల్గొన్నారు. తొలుత పొట్టి శ్రీరాములు జీవిత చరిత్రకు సంబంధించిన ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శన వీక్షించారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాజధానిలో అమరావతిలో శ్రీరాములు 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసే ప్రదేశాన్ని సందర్శించి ఏవీని ప్రదర్శించారు. వైసీపీ నాటకాలు ప్రజలు గమనించాలి. పేద మధ్యతరగతి వైద్య కళాశాలలో 850 సీట్లు. అచ్చెన్న.
ఇక దీనిపైన సాక్షిలో వచ్చినప్పుడు మీకు నేను చెబుతాను ఒక మంచి మ్యాటరు. ఆ విషయం ఖచ్చితంగా జరిగిందా లేదా అని మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి. ఇక ఆయుధాలు వదిలేద్దాం. ఇక రహస్య ఉద్యమాలు చేయడం కష్టం, వర్గపోరు తగ్గింది, దోపిడీల రూపు మారింది. 2024లో మావోయిస్టు పొలిట్ బ్యూరోలో చర్చ, వెలుగులోకి సంచలన డాక్యుమెంట్. ఆయుధాలు వదిలేద్దాం, ఇలా రహస్యంగా ఉండి వర్గపోరును అవసరమైన ప్రజా మద్దతు కూడగట్టలేం. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఉత్తర ప్రాంతాలకు రాష్ట్ర కమిటీలు రహస్యంగా ఉండి వర్గపోరు చేయలేమంటున్నాయి. జనజీవన స్రవంతిలోకి వస్తేనే ఉద్యమాలు అవసరమైన ప్రజా మద్దతు కూడగట్టగలం అంటున్నాయి అని మావోయిస్టుల్లో ఒక వర్గం గత 2 ఏళ్ల నుంచి వాదించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన సంచలన డాక్యుమెంట్ సోమవారం వెలుగు చూసింది. మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో 2024లో అన్ని స్థాయిల్లోని కమిటీలకు ఈ డాక్యుమెంట్ను పంపించింది. రహస్య జీవితంలో ఉండి వర్గపోరు చేయలేమని ఆయా రాష్ట్ర కమిటీలు అన్నట్టుగా ఆ డాక్యుమెంట్లో పొలిట్ బ్యూరోలో పేర్కొంది. ఒకవైపు ప్రభుత్వ నిర్బంధాలు, బలగాల దాడులు తట్టుకోవడంలో కొంతమేర విఫలం కావడం, సమాజంలో నాటినాటికి మారిన పరిణామాల దృష్ట్యా ఇక రహస్య జీవితం సాధ్యం కాదన్న వాదనను పలు రాష్ట్రాల కమిటీలు లేవనెత్తాయి. ఇప్పుడు అన్నీ వెలుగు చూస్తున్నాయి. ఇక నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్ సంజయ్కు షరతులతో బెయిలు. A4 కొండలరావు కూడా బెజవాడలో ఏసీబీ కోర్టు తీర్పు. 50,000 చొప్పున 2 పూచీకత్తులు, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదు. అగ్నిమాపక శాఖ సిఐడి నిధుల దుర్వినియోగం కేసులో రిమాండ్లో ఉన్న ఐపీఎస్ అధికారి ఎన్ సంజయ్కు ఏసీబీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇది కేసు రిమాండ్లో ఉన్న మరో నిందితుడు కొండలరావు కూడా బెయిల్ ఇచ్చింది. ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి పి భాస్కర్రావు సోమవారం తీర్పు వెలువరించారు. 112 రోజులు జ్యుడిషియల్ రిమాండ్పై విజయవాడ జిల్లా జైల్లో ఉన్నారు. పలుమార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఈ కోర్టు కొట్టేసింది. ఇదే కేసులో A4గా ఉన్న బికిని కొండలరావును కొద్ది రోజుల క్రితం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. 29 రోజుల్లోగా ఆయన రిమాండ్లో ఉన్నారు. ఈ ఇద్దరి బెయిల్ పిటిషన్లపై వాదనలు ముగియడంతో న్యాయాధికారి సోమవారం తీర్పునిచ్చారు. ఎట్టకేలకు బయటకు వచ్చాడు. అన్ని రకాల డ్రామాలు వేసినా కూడా లోపలికి వెళ్లకుండా ఆగలేకపోయాడు. ఇక మళ్ళీ బయటకు రావటానికి 112 రోజులు పట్టింది. ఇక కేసుల దర్యాప్తును సిబిఐకి అప్పగించండి. ఇక వీళ్ళ ఇంట్లో సైకిల్ దొంగతనం జరిగినా కూడా సిబిఐకి అప్పగించమనేటట్టున్నారు వీళ్ళు. అదేమంటే సిబిఐ తోటి ఏదో ఒకటి జాప్యం చేసుకోవచ్చు, లేకపోతే ఆ మాటలు చెప్పుకొని తప్పించుకొని తిరగొచ్చు అని. ఈయన ఆల్రెడీ తప్పించుకొని దాక్కుని తిరుగుతూ ఉంటే బెంగళూరు నుంచి పట్టుకొచ్చారు. హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ నేత కాకాని తనపై నమోదైన కేసుల విచారణ సిబిఐ దర్యాప్తుకు అప్పగించేలా ఆదేశాలను కోరుతూ మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. క్వాడ్స్ అక్రమ మైనింగ్, కృష్ణపట్నం పోర్టులో అక్రమాలు, కల్తీ మద్యం పంపిణీ, మద్యం తరలింపు, సోషల్ మీడియాలో పోస్టింగ్లు తదితర ఫిర్యాదులపై నెల్లూరు జిల్లా ముత్తుకూరు, వి సత్రం, పొదలకూరు, ఇందుకూరు SCEB పోలీసులు కేసులు నమోదు చేశారని, ఇదే విధంగా సిఐడి కూడా 9 కేసులు నమోదు చేసినట్లు పిటిషన్లో వివరించారు. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు రాగా పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సిబిఐ డైరెక్టర్ జనరల్, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, సిఐడి అదనపు డీజీలతో పాటు ఫిర్యాదుదారులకు న్యాయమూర్తి జస్టిస్ జగడం సుమతి నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణ 8కు వాయిదా. ఇక పివి సునీల్ కుమార్ విచారణ జరిగింది నిన్న. ఆయన కూడా యథావిధిగా వైసీపీ మాటలు తెలియదు, గుర్తులేదు ఇదే చెప్పాడు. ఏమడిగినా డీజీ సునీల్ కుమార్ సమాధానం ఇదే. రఘురామ టార్చర్ కేసులో విచారణకు హాజరైన సీనియర్ ఐపీఎస్ ఏ ప్రశ్న అడిగినా తెలియదు, గుర్తు లేదనే సమాధానమే అప్పటి వైసీపీ నరసాపురం ఎంపీ, ప్రస్తుతం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలకు గురి చేసిన కేసులో ప్రధాన నిందితుడైన నాటి సిఐడి చీఫ్ డీజీ స్థాయి సీనియర్ ఐపీఎస్ అధికారి
పివి సునీల్ కుమార్ విచారణకి ఏమాత్రం సహకరించలేదని తెలిసింది. సోమవారం గుంటూరులో సిసిఎస్ స్టేషన్లో జరిగిన విచారణ ఆయన ఎట్టకేలకు హాజరయ్యారు. ఉదయం 10:45 సునీల్ గుంటూరు జిల్లా కోర్టు రోడ్లోని సిసిఎస్ కార్యాలయానికి వచ్చారు. తర్వాత కాసేపటికి దర్యాప్తు అధికారి అయిన విజయనగరం ఎస్పీ ఏఆర్ దామోదర్ వచ్చారు. ఏ ఆఫీసులో అయితే ఈ సునీల్ కుమార్ డీజీగా పనిచేస్తా రఘురామకృష్ణరాజుని తీసుకొచ్చి అక్కడ పెట్టి కస్టోడియల్ టార్చర్ చేశాడో అదే ఆఫీసులో అదే భవనంలో ఆయనే ఒక నిందితుడిగా విచారణకు హాజరయ్యాడు. ఇంతకు మించిన సిగ్గుచేటు వ్యవహారం ఇంకా ఏది ఉండదు. ఆయన అరెస్ట్ యాక్చువల్గా నిన్నే చేస్తారన్నారు. ఎందుకంటే ఆయన కనీసం ముందస్తు బెయిల్కు పిటిషన్ కూడా వేసుకొని లేడు. కాకపోతే నిన్న ప్రశ్నించిన మీదట వదిలేశారు. మళ్ళీ విచారణకు పిలిచి అప్పుడు అరెస్ట్ చేస్తారనే ఒక ఊహాగానాలు అయితే ఉన్నాయి. ఇక కల్తీ నెయ్యి కేసులో చిన్నప్పకు షాక్. వైవి సుబ్బారెడ్డి పిఏ బెయిల్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు. నెయ్యి సరఫరా కంపెనీల నుంచి కిలోకి 25 రూపాయల కమిషన్ తీసుకున్న చిన్నప్పన్ ఎవరి ప్రోద్బలంతో వసూలు చేశారో తేలాల్సి ఉందని సిట్టు. అప్పట్లో వాడిన ఫోన్లు ఆయన ఇవ్వడం లేదని వెల్లడి. సిట్టు వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం పిటిషన్ కొట్టేశారు. ఇక మద్యం కేసులో సుప్రీం విచారణ జనవరి 21కి వాయిదా. గోవిందప్ప బాలాజీ, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి డిఫాల్ట్ బెయిల్ తీసుకొని బయటకు వస్తే దాన్ని హైకోర్టు కొట్టేసి లొంగిపోమ్మంది. దానికి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్తే విచారణ జరిగింది. నిన్న కూడా బెంచ్ మీదకి వచ్చింది. మళ్ళీ జనవరి 21కి వాయిదా వేశారు దాన్ని. ఇక ఒకసారి సాక్షిలో ఉన్నాయి చూసుకుంటే నేను మీకు చెబుతానన్నాను కదా, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మహోద్యమం, పోటెత్తిన కోట్ల గలాలు. 1 కోటికి పైగా సంతకాల ప్రతులతో జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీ. పోలీసు ఆంక్షలు నిర్బంధాలను లెక్క చేయకుండా వెల్లువెత్తిన జనవాహిని. ఇంత అద్భుతంగా ఇంత ఆర్భాటంగా ఫోటోలు గిటోలు వేసి నానా గందరగోళం చేసి 1 కోటి సంతకాలు అసలు 1 కోటికి పైనే వచ్చాయి, 1.5 కోటి అయ్యాయి ఇన్ని చెబుతున్నారు కదా. ఇందులో జగన్మోహన్ రెడ్డి సంతకం ఉందా? ఏ రోజైతే ఆయన ఈ ప్రతిపాదన చేశాడో ఇదిగో మొట్టమొదటి సంతకం నేనే పెడుతున్నాను అని ఆయన సంతకం పెడుతున్న ఫోటోలు మీరు ఎవరన్నా చూసారా? లేదు. చిట్ట చివరి సంతకంగా పెట్టి గవర్నర్కి ఆయన ఇస్తాడా? ఎవరైనా ముందుండి ఉద్యమాన్ని నడిపిస్తారా? లేదు వెనక నుండి జనాలను ముందుకు దోస్తారా? అసలు ఈ 1 కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం అని చేపట్టి జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళిపోయాడు. ఇక్కడ వైసీపీ నాయకులు అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంటే ఆయన మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మన అదేదో అనుకున్నాం కదా 1 కోటి సంతకాల సేకరణ, దాన్ని కానివ్వండి అని మళ్ళీ లైన్లోకి తీసుకొచ్చారు. 1 నెల తర్వాత తీసుకొచ్చి ముందుగానే గవర్నర్ కలవాలనుకున్న దాన్ని మళ్ళీ వాయిదా వేసుకొని నెల 17వ తారీఖున కలవటానికి పెట్టి ఇక పేపర్ నిండా గందరగోళం. నిన్న ఇందులో జరిగిన ఒక పెద్ద తంతు ఏందో తెలుసా అండి? ఈ 1 కోటి ఈ సంతకాలని ఎక్కడెక్కడ జిల్లా కేంద్రాలు ఎక్కడెక్కడ సేకరించారో వాటన్నిటిని జిల్లా కేంద్రాలకు తరలిస్తా, ఒక పొసెషన్ ఇదిగో పక్కన చూస్తున్నారు కదా ఫోటో, ఇలాంటి పొసెషన్ తీస్తా అనంతపురం మెయిన్ రోడ్లో వైసీపీ నాయకులే వాళ్ళు చెత్త కొట్టుడు కొట్టుకున్నారు. వాళ్ళల్లో వాళ్ళకే పడలేదు ర్యాలీలు చేయటానికి. ఇంకొక చోట అయితే రికార్డింగ్ డ్యాన్సులు పెట్టుకున్నారు. వీళ్ళకి ఇదే తంతు అయిపోయింది. గతంలో కూడా ఎట్నే మంత్రులు అందరూ కలిసి బస్సు వేసుకుని ఊరంతా తిరుగుతుంటే మంత్రులు రావటం లేట్ అయిందని జనాలు వెళ్ళిపోకుండా ఉండటానికి ఆడ కూడా రికార్డింగ్ డ్యాన్సులు పెట్టి అస్సేల నృత్యాల ప్రదర్శన చేశారు. సిగ్గు ఎగ్గు లేకుండా ఆ పని చేస్తూ ఉంటారు. 1 కోటి సంతకాలు సేకరించడం ఏంది, జిల్లా కేంద్రాలకి తరలించడం ఏంది, ఆ తరలించే సమయంలో రికార్డింగ్ డ్యాన్సులు పెట్టుకుని ఎగరటం ఏంటండి? వీళ్ళేంటి ఉద్యమం చేస్తున్నారా లేకపోతే రికార్డింగ్ డ్యాన్సులు చేస్తున్నారా? సిగ్గు ఎగ్గు లేకుండా ఊరి మీద పడిపోయారు. కదం తొక్కిన విద్యార్థులు, యువత, మహిళలు, మేధావులు, సామాజిక కార్యకర్తలు. ఈ మేధావులు సామాజిక కార్యకర్తలు ఎవరో కూడా తెలియదు. బహుశా కృష్ణరాజు లాంటి వాళ్ళు అయి ఉంటారు. అమరావతిలో నిండుగా ఎయిడ్స్ ఉంది అని నోటికి వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు. 175 నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాల ర్యాలీలకు స్వచ్ఛందంగా తరలి వచ్చిన జనం. కొత్త మెడికల్ కాలేజీలను ప్రభుత్వం నిర్వహించాలని సర్వత్రా డిమాండు. నిర్మలా సీతారామన్ దగ్గరికి వెళ్తే పీపీపీ అంటే ప్రభుత్వమే కదా ఇందులో, అంటే అందులో ప్రైవేట్ అనే మాట కూడా ఉంది కదండి అన్నట్ట వైవి సుబ్బారెడ్డి.
ఇక ఢిల్లీలో హాస్పిటల్ అన్నింటినీ పీపీపీ విధానంలోని ఇప్పుడు రా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మొత్తం ఈ పీపీపీ విధానం తీసుకొస్తానే ఉన్నారు. ఈ మెడికల్ కాలేజీలకు కానీ మెడికల్ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్కి కానీ నిర్వహణ. ఇక పార్లమెంటు వద్ద వైఎస్ఆర్సీపీ నిరసన, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్లకార్డులతోటి ఎంపీ ప్రదర్శన. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ గుంపు మొత్తం కలిసి నిర్మలా సీతారామన్ దగ్గరికి వెళ్ళి ఏ సమాధానం చెప్పలేక తిరిగి వచ్చారు. ఇక వారానికి 4 రోజుల పని భారత్లో త్వరలో సాకారం, కొత్త కార్మిక చట్టాలకు వెసులుబాటు, కంపెనీలు సిబ్బంది ఇష్టమే, రోజువారీ పని గంటల పెంపు, అయితే వారానికి 48 గంటలు దాటరాదు, కొద్ది రోజుల్లో పూర్తి స్పష్టత. ఇక ఈ కంపెనీలకు వదిలేశారనంటే వాళ్ళు చాకిరీ చేపిస్తారు. మొన్ననే మీరు ఎక్కువ పని చేయండి అని కంపెనీ సీఈఓలు సైతం మాట్లాడుతున్నారు కదా. బాబు పాలనలో నిరుద్యోగాంధ్ర అనే ఏపీలోని నిరుద్యోగ రేటు అత్యధికం, రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం. జాతీయ స్థాయిలో నిరుద్యోగ రేటు 5.2%, అదే ఏపీలో 8.2%గా నమోదు. మహిళల నిరుద్యోగ రేటు ఏపీలోనూ అత్యధికంగానూ ఉంది, 10.1%. నిరుద్యోగం ఎప్పుడు వస్తుందండి? ఏ రోజుకి ఆ రోజు అప్పటికప్పుడు పుట్టేది కాదు కదా. గత తాలూకు పీతికోసలే ఇవన్నీ. ఇదంతా జగన్మోహన్ రెడ్డి ప్రతిభ కింద మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఐపీఎస్ సంజయ్కు బెయిల్, 112 రోజులు రిమాండ్లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అనే పేరు చెప్పుకోవటానికే ఒక కళంకం అన్నమాట వీళ్ళందరూ. లేకపోతే ఈయన ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డితో కలిసి చంద్రబాబు నాయుడిని 10 సంవత్సరాల్లో జైల్లో పెడతాం. ఎందుకు ఈయనకి అవసరమా అది? అంత లావును కారిపోయింది ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అంటే. పట్టా లేని పట్టాదారు పాస్ పుస్తకాలు, ఇబ్బందులు పడుతున్న రైతులు, ఏడాది నుంచి జారీ నిలిపివేసిన చంద్రబాబు సర్కారు. ఇదంతా ఒక పెద్ద డ్రామా నడుస్తుంది. ప్రభుత్వ రాజముద్రతో కొత్తవి ఇస్తామని చెప్పి తీవ్ర జాప్యం. గతంలో జగన్మోహన్ రెడ్డి ఆయన బొమ్మ వేసుకున్నాడు, అది మార్చకుండా ఉంటే ఇప్పుడు ఈ గతి వీళ్ళకి పట్టేది కాదు. ఆయన బొమ్మ లేకుండా మరి అఫీషియల్ రాజముద్రతోటి ఆ రోజున పట్టాదారు పాస్ పుస్తకం తయారు చేయాల్సింది. గవర్నమెంట్ ముద్ర ఉండాలా, జగన్మోహన్ రెడ్డి ముద్ర ఉండాలా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఫోటోని గవర్నమెంట్ అఫీషియల్ ముద్ర అని ఆ రోజున మరి బిల్ అన్నా చేసి ఉండాల్సింది. ఇప్పుడు ఇంత అఘాయిత్యం పట్టేది కాదు. కోటి సంతకాల ఉద్యమం చారిత్రాత్మకం, సమాజంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు, జగన్మోహన్ రెడ్డి తప్ప. జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు సంతకం పెట్టాడు, ఇదిగో సంతకం పెడుతున్న ఫోటో అని ఇంతవరకు ఒకటి కూడా చూపించలేదు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్యమానికి అండగా నిలిచిన వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, స్వచ్ఛందంగా సంతకాలు చేసిన ప్రజలకు కృతజ్ఞతలు. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, ఆ తర్వాత అది అండర్లైను డిలీట్ కూడా, స్వచ్ఛందంగా సంతకాలు చేసిన ప్రజలు. ఇది మాత్రం డిలీట్ చేసుకోవటమే. ఎవరికి వాళ్ళు పుస్తకాలు ఇంట్లో పెట్టుకుని వాళ్ళకి చేతికొచ్చిన కె రామారావు, ఎస్ సుబ్బారావు, పి రంగారావు అని వాళ్ళే సంతకాలు పెట్టేశారు. వీళ్ళందరి మనకి ఎవరైనా చూస్తారా పెడతారా అని. కొంతమంది అయితే కొంత అత్తెలివిగాళ్ళు ఓటర్ లిస్ట్ ఆడబెట్టుకొని ఆ ఓటర్ లిస్టులో ఉన్న పేర్లతోటి సంతకాలు పెట్టేశారంట. చాలా అంశాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. జోజీనగర్లో ఇళ్ల కూల్చివేత బాధితులకు నేడు వైఎస్ జగన్ పరామర్శ. ఆల్రెడీ వాళ్ళను ఒకసారి ఇంటికి పిలిపించుకొని మాట్లాడాడు, ఇప్పుడు ఈయనే వెళ్తాట. వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి. మీరు చూశారంటే ఇందులో సాక్షిలో జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే దానికి ముందు ఈ పెద్ద తోక మొత్తం ఉండాల్సిందే. ప్రతిసారి ప్రతి లైన్లోనూ రాస్తారు వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ జగన్ పేరు రాసినా అంతే రాస్తారు ఇక్కడ. ఇందులో మంగళవారం విజయవాడలో పర్యటించనున్నారు. విజయవాడ జోజీనగర్లో ఇల్లు కూల్చివేత బాధితులకు ఆయన పరామర్శిస్తున్నారు. వైఎస్ జగన్ మంగళవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో జోజీనగర్కు వస్తారు. అక్కడ కూల్చివేసిన ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడతారు. ఇల్లు కూల్చివేత బాధితులు ఇప్పటికే వైఎస్ జగన్ను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిసి తమ ఆవేదనను తెలియజేశారు. తమ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందని, కేవలం 3 గంటలు గడువు ఇవ్వాలని కోరినా పట్టించుకోకుండా చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలుగా
ఇళ్లను ఎలా కూల్చివేసిందో వివరించారు. అది జగన్మోహన్ రెడ్డి ఇంటి ఎదురుగా ఉన్న ఆ ఇళ్ల మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి లేపేయమన్నాడని లేపేసి ఆ రోజున ఎవరు పట్టించుకున్న నాదుడు కూడా లేడు. మరి ఈ జోజినగర్లో వాళ్ళలాగానే జగన్మోహన్ రెడ్డి ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళు కూడా మనుషులే కదండి, అవి కూడా ఇల్లే కదండి, ఆ ఇళ్లలో వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు కదండి, దాన్ని ఎందుకు లేపేశారు? ఆ రోజున అవే మీకేం అడ్డం వచ్చినాయి? ఒక రాజభవనం ముందు గుడిసె ఉండటానికి వీల్లేదు, కేవలం ఈ ఒక్క మా అహంకార ఆభిజాత్యంతో ఆ రోజున వాళ్ళ ఇల్లు మొత్తం కూల్చేశారు. సో ఇవండి ఈ రోజున అందరి జ్యోతి, సాక్షి పత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి అనుకున్న అసలు వాస్తవాలు. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.